హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు కీర్తీస్ వరల్డ్. ఈరోజు సాటర్డే కదండి. మా అమ్మాయికి స్పోర్ట్స్ డ్రెస్ వాళ్ళ పెద్దమ్మ పూలు పెడుతుంది. దీపావళి నుంచి సరిగా స్కూల్ లేదు కదండి, అందుకు ముందుకు వెనక్కి వెళ్ళాలా వద్దా అని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. చాలా డేస్ నుంచి ఐస్ క్రీమ్ అడుగుతుందండి, కానీ క్లైమేట్ బాగాలేదని అవాయిడ్ చేస్తూ వస్తున్నా. కానీ ఈరోజు ఇంట్లోనే చేద్దామని ప్రిపేర్ అయిపోయాను అనమాట. బనానాస్ ఉన్నాయి, బనానా ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నా. బనానాస్ కట్ చేసి 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాలండి. బ్రేక్ చేస్తే కొంచెం హార్డ్ అవ్వాలి. దాంట్లో చాక్లెట్ వేసుకోవాలి. ఏదైనా పర్లేదండి. ఇప్పుడు నాకు ఇంట్లో అవైలబుల్ అయితే కిట్ క్యాట్ ఉంది, సో నేను అదే వేసాను. పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలైనా ఓకే, లేదు ఇలా పచ్చి పాలైనా వేసుకోవచ్చండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ చేయడం. తల్లి ప్రేమ అలా ఉంటుంది కదా, ఏదైనా నేర్చుకునేలా చేస్తుంది. ఇది మిక్సీ పట్టిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకోవాలి. మా ఇంట్లో లేవండి, సో నేను బౌల్లో వేసా. ఇంకా ఈవినింగ్ వచ్చాక నందు రియాక్షన్ చూడాలి. ఐస్ క్రీమ్ కావాలా? లేదు. ఏంటి కావాలా? ఎక్కడుంది? ఫ్రిడ్జ్లోనా? చూసారా, ఐస్ క్రీమ్ అనగానే నందు రియాక్షన్ ఎలా ఉందో. మీ పిల్లలు కూడా ఇంతేనా? అయినా ఐస్ క్రీమ్ అంటే అదొక ఎమోషన్ అండి పిల్లలకి, ఎందుకో తెలీదు. ఇంకా చూసిందో లేదో పెట్టమంటుంది. అట్లీస్ట్ డెకరేషన్ చేసుకుంటా అన్నా అంత టైం గ్యాప్ ఇవ్వలేదు. తిని ఎలా ఉంది అంటే సూపర్ ఉంది, ఓకే ఇంక ఇచ్చే అంటుంది. ఆగు అన్నా కూడా ఆగట్లేదు, తీసుకొని పరిగెత్తుతా ఉంది. తిన్నందుకు తన హ్యాపీ, తనకు నచ్చినందుకు నాకు డబల్ హ్యాపీ అండి. మీలో ఇలా ఎంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు? ఓకే, పప్పాయి తెచ్చుకోండి.